చెట్టా ఇప్పితే మాత్రం కథలు వేరేగా ఉంటాయని చెప్పేసి ఆవిడ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అసలు నిజంగా మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు అలాగే నాతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ, అన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను కొన్ని పిల్లండి అయిపోయాను ఇక్కడ, పర్లేదు. అంటే నిప్పు లేనిది పొగరాదు. సో అలా వాస్తవం ఉన్నది కనుకనే ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్లోర్ లీడర్. 100% ఆయనకు రైట్స్ ఉన్నాయి. ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కబ్జాలు చేసిల్లు మీరు, కాబట్టి ఇవాళ ప్రజలందరూ మాట్లాడుకోవచ్చు. ప్రజలు మాట్లాడతారు, దాంతోపాటు నాయకులు, రాజకీయ పార్టీలు మాట్లాడతారు. ఆమె ఒక ఎమ్మెల్సీ, కవిత గారు కూడా ఒక జాగృతి వ్యవస్థాపకురాలు, ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే. సో తప్పకుండా ఒక మా ఎమ్మెల్యే మాట్లాడలో తప్పులేదు. సో 100% ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం, మాట్లాడిన దాంట్లో తప్పులేదు. కానీ ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది వాస్తవమా కాదా అని చెప్పి నువ్వు నిరూపించుకోవాలి. ఇవాళ మాట్లాడిన ఎలిగేషన్ ఏం లేదు. ఎలిగేషన్ ఎవరు? ఇప్పుడు స్వయంగా ఒక ఎమ్మెల్యే గారు మీ పార్టీలో గతంలో మీరు అందరు ఒక్క దగ్గర అంటగాగినటువంటి పార్టీ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని మీద ఆరోపణ చేసినప్పుడు అది ఆరోపణ కదా, వాస్తవం ఉంటేనే కదా. ఆయన కూడా కృష్ణారావు గారు కూడా ఇట్లా పేపర్లు పట్టుకొని మాట్లాడాడు, వాస్తవం ఉంటేనే కదా. సో మరి ఆయన వాస్తవం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే తప్పే ఉన్నది దాంట్లో. నీ దగ్గర నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నీ ఆధారాలు చూపి, నేను తప్పు చేయలేదు, నేను ఇప్పటిదాకా అన్న కడిగిన ముత్యం అని మాట్లాడాడు, నాకు కూడా నవ్వు వచ్చింది, కడిగిన ముత్యం ఎట్లా తయారైంది అని చెప్పి. సో ఇవాళ నీ దగ్గర వాస్తవాలు లేవు కదా, నువ్వు నిజంగా కబ్జా చేసినటువంటి మాట వాస్తవం. ఇంకొకటి, ఇవాళ నిజంగా ప్రజలందరూ ఇవాళ మేల్కుంటున్నారు ఇప్పుడు. అంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటిది పూర్తిగా కబ్జాలు, అవినీతిమయం అన్నటువంటిది ఇవాళ ప్రజలందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఇవాళ గతంలో ఈ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇవన్నిటి మీద ఎందుకు మాట్లాడలేకపోయినావు? బాగున్నాయి కాబట్టి వాళ్ళు అవినీతి చేసినా సపోర్ట్ చేశారా? ఇప్పుడు బయటికి వెళ్ళారు కాబట్టి ఆ రోజు మీ కుటుంబానికి అందించాల్సినటువంటి ముల్లెలు వచ్చినాయి, మూటలు వచ్చినాయి, దాంట్లో నీ వాట వచ్చింది. ఇవాళ ఎందుకు కుటుంబంలో నీకు పొసుగుతలేదు? ఇవాళ కేవలం మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు వాటాల పర్పస్ ఇవాళ బయటకు వచ్చినవా? నీ వాట రానందుకు బయటకు వచ్చి కొట్లాడుతున్నావా? నాకైతే ఇంకొకటి ఏందనుకుంటున్నా, నేనేమనుకుంటున్నా అంటే జనరల్ గా ఇవాళ రేవంత్ రెడ్డి, కేసీఆర్ కవితతో ఆడిస్తున్నటువంటి డ్రామా ఇది. ఎందుకంటే కేసీఆర్ ని ఎక్కడ జైల్లో పెట్టాల్సి వస్తుందో, కాళేశ్వరం అవినీతి కావచ్చు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి స్కాములలో కేసీఆర్ ని ఎక్కడ జైల్లో పెట్టాల్సి వస్తుందో అన్న ఆలోచనతోటి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక పెద్ద కుట్ర చేసి రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి అధికారంలోకి రానప్పుడు కేసీఆర్ మీద అవినీతి చిట్టాలతో సహా బయట పెట్టినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో కూడా కేసీఆర్ మీద పూర్తి అవినీతి చేసిండు కాళేశ్వరంలో అని చెప్పేసి నువ్వు మాట్లాడిన జైల్లో పెడతా అని చెప్పిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఎందుకు నువ్వు కేసీఆర్ ని జైల్లో పెట్టలేకపోతున్నావు అంటే ఇవాళ కవితతోటి ఆడిస్తున్నటువంటి డ్రామా. ఎందుకంటే ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించాలి, మీడియా దృష్టిని మళ్లించాలి. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ జనం బాట అనే జాగృతి పేరు మీద ఇవాళ జనం బాటతో జనం మధ్యలోకి వస్తుంది. జనం బాట కాదు అది, తండ్రిని కాపాడుకునే బాట అది, తండ్రిని కాపాడుకునే బాట అది. ఇవాళ తండ్రిని కాపాడుకునేది ఇవాళ చూడండి ఒకసారి మీరు చర్చ ఎడబోతున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గత సంవత్సరం ముందు వరకు ఏ విధంగా మాట్లాడిండు, సంవత్సరం నుంచి ఇవాళ కేసీఆర్ మీద ఎందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు పూర్తి ఎంక్వైరీ చేసి ఎందుకు జైల్లో పెట్టలేకపోతున్నావు ఇవాళ? అంటే నువ్వు ఇవాళ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నావు కానీ విషయం తెలిసట్లేదు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన, ఇవాళ జనం బాట పేరుతోటి కాలయాపన. మీరు అవకాశం ఇవ్వండి. ఒకటేనండి, ఇక్కడ ఎప్పుడు ఇచ్చారు మీరు ఇచ్చింది ఎప్పుడు? రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎప్పుడు? మీరు సిబిఐకి అప్ప చెప్పింది ఎప్పుడు? నేను అప్ప చెప్పింది ఎప్పుడు? నేను అదే 4 నెలలు కూడా కాలేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఇవాళ
ఇవాళ కేవలం కేసీఆర్ని కాపాడుకోవడం కోసం వాస్తవమా కాదా ఇవాళ కవిత చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఇవాళ హరీష్ రావు మీద, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నువ్వు నిజంగా ఆడ కబ్జాలు చేస్తుంటే, నీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తుంటే, నీ ఎమ్మెల్యేలకు నువ్వు నీ అయ్య దగ్గరే ఉన్నావు కదా, ఏ ఒక్కరోజు వాళ్ళ గురించి మాట్లాడలేదే. ఇవాళ ఉద్యమకారులు అంటున్నావు, బీసీ నాయకులు అంటున్నావు, మరి నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా, మరి ఆ రోజు నువ్వు ఉద్యమకారులు గుర్తురాలి. పాపం గంధం రావాలన్న లాంటి వాళ్ళు అసలు వేలాది మంది ఉద్యమకారులు ఆ రోజు పాపం వాళ్ళు త్యాగాలు చేసిళ్ళు పార్టీ కోసం, మీ పార్టీ కోసం త్యాగాలు చేసిళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పాత్రలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. మరి ఆ రోజు ఈ ఉద్యమకారులందరూ ఎందుకు గుర్తుకు రాలేదు? ఎందుకు రాలేదు? వాళ్ళకి హక్కును చేర్చుకుంటే ఏ పార్టీలు ఎందుకు పోతారు? దాంతో పాటు ఇవాళ 42% ఇవాళ బీసీ రిజర్వేషన్ అని మాట్లాడుతుంది. మరి నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు 42% ఈ బీసీల వాటా గుర్తుకు రాలేదా? బీసీ నాయకులు గుర్తుకు రాలేదా? కానీ ఇవాళ నిప్పులేంది పొగ రాదన్నట్టుగా ఇవాళ వాస్తవం. ఇవాళ కవిత కూడా ఇవాళ స్కామ్ లో ఇరుక్కుపోయింది. ఇవాళ లిక్కర్ స్కామ్ లో ఇవాళ అన్న ఏదో బోనం ఎత్తుకొని ఇలా ప్రపంచ స్థాయికి తెలంగాణ ఖ్యాతిని పెంచింది అంటున్నాడు. తెలంగాణ ఖ్యాతిని పెంచడం కాదు, ఇవాళ ప్రపంచ స్థాయిలో తెలంగాణను అసలు అంటే ఒక ఇజ్జత్ తీసింది తెలంగాణ రాష్ట్రం. మన సంస్కృతిని, తెలంగాణ కల్చర్ ను పాడు చేసింది. బతుకమ్మ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ జాగృతి పెడితే ప్రపంచంలో ఆ ప్రోగ్రామ్ చాలా హైలైట్ చేశారు. ఉద్దేశంతో కవిత తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులన్నిటిని పాడు చేసింది. ఇవాళ ఎంతో కష్ట సుఖాలతో ఆడుకునేటువంటి బతుకమ్మని ఇవాళ డీజే ఫారెన్ కల్చర్ కి అలవాటు చేసినటువంటిది ఇవాళ బతుకమ్మ. అంటే ఒకసారి లిక్కర్ స్కామ్ లో ఇవాళ మన రాష్ట్ర పరువు ఎక్కడ పోయింది? ఇవాళ ఆమె అంటున్నది కడిగిన ముత్యం అంటుంది. కడిగిన ముత్యం ఎక్కడ ఉన్నది? కడిగిన ముత్యం ఏడొచ్చింది? మరి నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చినాక కడిగిన ముత్యం ఎట్లయితుంది? ఇవాళ నీ మీద పూర్తి విచారణ చేసినాకనే కదా నిన్ను జైల్లో పెట్టినట్టు. నువ్వు వన్స్ జైలు పోయినావంటేనే నీకు అవినీతి మరక ఉన్నట్టు, నువ్వు స్కామ్ చేసినట్టే. అక్కడ నీకు ఢిల్లీకి ఏం సంబంధం? నువ్వు ఢిల్లీలో పోయి వాళ్ళ లిక్కర్ స్కామ్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే అర్థం చేసుకోండి. వాళ్ళ ఆలోచన బీజేపీ కుట్ర ఉందని నేనేమంటున్నా రాసింది కదా బీజేపీ. అరే 100 మాట్లాడతారు ఇప్పుడు, అరే అంత జైల్లో పోయినాక బయటకు వచ్చినాక 100 మాట్లాడతారు. ఇంకోటి నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు ఏవైతే కవిత మాట్లాడినటువంటి వాటిలలో కూడా వాస్తవాలు ఉన్నాయి. 100% వాస్తవం లేకుంటే ఎట్లుంటది? ఇప్పుడు ఐడిపిఎల్ భూములు అయితేనేది, నల్ల చెరువు అయితేనేమి, కృష్ణారావు గారి మీద చేసిన డెలిగేషన్ లో న్యాయం ఉందంటారా? ఎందుకంటే మీరు ఒక పార్టీ తరపున స్థానికులుగా మాట్లాడారు. నేనేమంటున్నా అంటే 100% వాళ్ళిద్దరు అవినీతి పరులే, వాళ్ళిద్దరు కబ్జకోరులే. కృష్ణారావు అయితేనేమి, కవిత అయితేనేమి, కవిత భర్త అయితేనేమి, వాళ్ళంతా కూడా ఏమంటున్నా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా కబ్జాలమయమైపోయింది తెలంగాణలో ఉన్నటువంటి. ఎన్నడో వెనకట ఇవాళ నవాబుల పేరు మీద ఎవడండి నవాబులు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? ఎందుకు గతంలో 1970 నుంచి 1950 నుంచి లేనటువంటి నవాబులు ఇవాళ 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి ఇవాళ నవాబుల పేరు మీద సర్వే నంబర్ 57 మా దగ్గర శంసిగూడలో 57 లో దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది సర్వే నంబర్ 57 కోట్లు, 272 ఎకరాల ల్యాండ్ ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా దారదత్తం చేసిళ్ళు? ఇవాళ సర్వే నంబర్ 336 లో ఉన్నటువంటి భూములల్లో మీ నాయకులు కాదా కబ్జాలు చేసింది? బీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ సర్వే నంబర్ 307 లో గాజుల రామారం అక్కడ ఉన్నటువంటి భూములను ఇవాళ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఎవరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ భూములన్నీ కబ్జాలు అయినటువంటి మాట వాస్తవము. ఎందుకంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి దేశపాండే ఎక్కడిది? దేశపాండే ఎక్కడి నుంచి వచ్చింది? అనీస్ కన్స్ట్రక్షన్ ఎవరు? అనీస్ కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చిండు? గణేష్ గడియాల ఎక్కడ? ఇవాళ సర్వే నెంబర్ 57 వాళ్ళందరికీ దారదత్తం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా వెంకటేశ్వరరావు ఇవాళ విలేకరులకు సంబంధించినటువంటి భూములు పాపం అక్కడ మీడియా విలేకరులందరూ కూడా కొన్ని రోజుల పాటు అక్కడ నిరాహార దీక్షలు చేశారు, సంవత్సరం పాటు. అయినా కూడా వాళ్ళ భూములన్నింటినీ లాక్కొని వాళ్ళ వెంకటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చిండు? వెంకటేశ్వరరావుకి ఎవరు సపోర్ట్ చేసిండు? ఇవాళ ఎమ్మెల్యే గాంధీ గారు సపోర్ట్ చేయలేదా? ఎమ్మెల్యే గాంధీ గారు ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు? ఎందుకు పోయిండు? నీకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదమైంది అంటే
ఇవాళ ఎటు ఊడి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి, వాళ్ళను కబ్జా చేసినటువంటి భూములను కాపాడుకోవాలి, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. సో ఇవాళ పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఇవాళ ఏదో హైడ్రా పేరు మీద తీసుకొచ్చి హైడ్రామా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు హైడ్రామా అంటున్నారు. కూకట్పల్లి నుంచి ఆ చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర వాళ్ళంతా చాలా సున్నం చెరువు, నేను సున్నం చెరువులో సున్నం చెరువు కాదు తుమ్మ చెరువు వాళ్ళందరూ కూడా ఏమన్నారు, నేను నల్ల చెరువు దగ్గర వెరీ గుడ్ నేను థ్యాంక్ యూ హైడ్రా మీరు థ్యాంక్ యూ హైడ్రా అంటే ఎన్ని చాలా మంది ఎన్ని ఎకరాల చెరువు, ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇవాళ ఎన్ని ఎకరాలకు కుదింపబడ్డది అది చెప్పండి హైడ్రా అధికారులు. ఇవాళ నువ్వేదో 5 ఎకరాల చుట్టూ సుందరీకరణ చేసి నేను చెరువును కాపాడినంటే నువ్వు వచ్చింది దేనికి? దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళ గరీబ్ వల్ల. ఇవాళ నువ్వు ఆడ నల్ల చెరువు పక్కన ఉన్నటువంటి వాళ్ళ గరీబ్ వల్ల అక్కడ ఇల్లు కట్టుకునే గుడిసెలు వేసుకునేది, గుడిసెలు అక్కడ ఉన్నాయి. ఇవాళ బిల్డింగ్లు అంత పెద్ద పెద్ద అంతస్తులు ఏ విధంగా పడ్డాయి? ఇవాళ కబ్జా చేసుకునే నేను అదే చెప్తున్నా కదా. ఇవాళ నువ్వు 5 ఎకరాల సుందరీకరణ చేసి నేను అభివృద్ధి చేసినా అని చెప్పి హైడ్రామా క్రియేట్ చేస్తే ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ హైడ్రా కూడా నేనేమంటున్నా, హైడ్రా కూడా ఇవాళ హైడ్రామా పేరుతోటి ఎక్కడైతే కబ్జా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, కబ్జా చేసినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇవాళ మూటల కోసం ఇవన్నీ ఒక హైడ్రామా క్రియేట్ చేసి మూటలన్నీ పట్టుకుని పోయి నువ్వు నిజంగా చేసినావంటే జై వాస్తవాలు గరీబులను వదిలిపెట్టి బలిసిన వాళ్ళని కొట్టు, నువ్వు ఎన్నెళ్తో చూడు, నువ్వు ఎన్ని భూములు కబ్జాలు, ప్రభుత్వ భూములు ఇవాళ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నట్టు ఇవాళ ఐడిపిఎల్ వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఎవరు కబ్జా చేసి ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నారు కదా. మరి వాళ్ళ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వ భూములన్నీ అన్యక్రాంతం అయిపోయినాయి. ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కబ్జా గురి కాబడ్డాయి. రేపు పొద్దున ఇవాళ కాస్తో కూస్తో ఇవాళ మందిరాల పేరు మీద మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడక్కడ దేవాలయాల పేరు మీద ఇవాళ కాస్తో కూస్తో భూములను కాపాడుకుంటున్నాం. ఇవాళ ఆ భూములను కూడా ఇవాళ దేవాలయాల భూములను కూడా కబ్జా చేయడానికి రెడీ ఉన్నారు, దేవాలయాలను కూల్చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగింది, పెద్దమ్మ తల్లి జరిగింది. సో ఇట్లా ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పూర్తిగా కబ్జాకి. మా దగ్గర ఆల్విన్ కాలనీ డివిజన్ లో నేను చెప్పిన కదా ఎంత భూములు ఇవాళ వేల కోట్ల రూపాయల భూములు ఇవాళ గరీబోడు ఎవరు ఉండడు అక్కడ. వీళ్ళు కబ్జాలు చేసేసుకొని మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుడు, మా ప్రజాప్రతినిధి, మా కార్పొరేటర్ భాగం ఉంటది అలా. ఎందుకంటే కార్పొరేటర్ భాగస్వామ్యం లేకుండా ఎమ్మెల్యే అడుగు పెట్టాడు కదా. సో అంటే కార్పొరేటర్లు నువ్వు ఈటల రాజేందర్ చేస్తే బయట పెట్టంటున్నాం కదా, నువ్వు ఆధారాలతో చూపి ఏడా ఏం చేసినావు, ఎక్కడ ఏం చేసినావు? ఈటల రాజేందర్ బయటకు పంపించారు కానీ ప్రూఫ్ చేయగలిగారా? నీ ప్రూఫ్ ఏది? కేవలం ఈటల రాజేందర్ నంబర్ 2 గా ఎదిగినటువంటి ఈటల రాజేందర్ ఎక్కడ ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచన సందేహంతో ఈటల రాజేందర్ మీద కబ్జా అని చెప్పేసి ఒకటి కుట్రబన్ని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ అదే మరి భూములు కొనుక్కున్నారని కేసీఆర్ ఎట్లా చెప్తాడు? కేవలం ఇవాళ ఈటల రాజేందర్ నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బయటికి పంపించకపోతే ఇవాళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ రెండోసారి ఆయన ఫస్ట్ గుర్తు చేసిండు. అదే ఆ గ్రామం వచ్చి కూడా అమీర్పేట కిందకి వస్తుంది. అదే స్థలంలో రసమై బాలకృష్ణ ఉన్నాడు, మళ్ళీ ఈయన ఉన్నాడు, మళ్ళీ ఈయన పట్టించే ప్రయత్నం చేసిండు, మళ్ళీ రసమై ఎందుకు వదిలేసిండు? అన్న నేను ఏమంటున్నా, రసమై బాలకృష్ణ కూడా దొంగనే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి మరకలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో అవినీతి మరకలేనటువంటి ఒక ఎమ్మెల్యేని చూపి, నాకు నిజంగా కబ్జా చేయలేనటువంటి ఒక ఎమ్మెల్యేని చూపి, ప్రతి దగ్గర కూడా కబ్జాలు చేసిల్లు. ఆయన అన్నంటాడు ఇప్పటిదాకా కాంగ్రెస్ బీజేపీ అసలు నక్కకు నాగలో కనుకున్నటువంటి తేడా ఉంటది. పచ్చిగడ్డేసిన బగ్గం అంటది. కాంగ్రెస్ తోటి మాకు ఎట్లా పోతుంటది? మాకు గల్లీలు ఉండదు, ఢిల్లీలు ఉండదు. మాకు ఎట్లుంటది? మీరు ఎలిగేషన్ చేసినట్టు మరి వాళ్ళు ఎలిగేషన్ చేసినట్టు మీకు వాళ్ళకి ఉందా పోనీ? మాకు వాళ్ళకి ఎందుకు ఉంటది అన్న? మా జాతీయ పార్టీ ఇక్కడ వినండి, మీరు ఒక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, అర్థం కావట్లే. వాళ్ళు ఆ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒక్క మాట వినండి, ఇప్పుడు మాకు వాళ్ళకు ఉండేది ఉంటే కవితను ఎందుకు జైలు వేస్తాము? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజలకు అర్థం కావాలి. నేను అదే చెప్తున్నా.
అంటే అరే, ఎంక్వైరీ తప్పు మేము జరిగింది 100% కాబట్టి చేయలేస్తాం. అరే, తప్పు జరిగితే తప్పు చేస్తామని మాట. సత్యం దృష్టిలో అందరూ సమానులే. సత్యం తప్పు దృష్టిలో అందరూ చేసింది సమానులే. కాబట్టి తత్వం తరపున అరే, ఆయన రైట్ చనిపోతాడు. భారతదేశంలో బీజేపీ మాట వినకుండా ఎవరైనా జైలుకు పోవచ్చు. బీజేపీ బీజేపీ మాట వినకుండా ఎవరైనా జైలుకు పోతారు. బీజేపీ పార్టీ కేంద్రంలో కవిత ఉన్నది. కాదు, నేనేమంటున్నా? ఎవరైనా కావచ్చు. బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో కక్షపూరిత ఉన్నది. రాజకీయం. కక్షపూరిత రాజకీయం రాష్ట్రం కూడా నిర్మా. అన్న నేను కక్షపూరిత రాష్ట్రం కూడా రాజకీయం అండి. మళ్ళీ చెప్తున్నా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పకుండా అవినీతి చేసిందని మేము ఆరోపణలు చేసినాము. కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నదని చెప్పి ఆరోపణలు చేసినాము. అది వాస్తవం అని చెప్పి చట్టం నిజ నిర్ధారణ చేసి విచారణ చేసి ఆమెను అరెస్ట్ చేసింది. తమిళనాడు లిక్కర్ స్కామ్ లో కూడా ఉందనేది కూడా వార్తలు అరే, వచ్చినాయి. మేము ఆరోపణలు చేసినాం ఆమె మీద. వాస్తవంగా ఆమె బీజేపీ స్కామ్ లీడర్లు ఉన్నది. తప్ప మళ్ళా అమిత్ షా కొడుకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? లిక్కర్ స్కామ్ లో ఉన్నది. అంతే. అమిత్ షా కొడుకు ఎందుకు భారతదేశంలో అరెస్ట్ చేయలేదు? బీజేపీలో ఎస్పీలు, ఎంపీలు వెళ్ళలేరు. స్కీ అలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నమాట వాస్తవం అని చెప్పి మేము ఆరోపణ చేసినాం. అది వాస్తవమైంది. ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఎవరైనా చేస్తారు అరెస్టు. మరి అమిత్ షా కొడుకు ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నారు. బీఆర్ఎస్ తోటి మాకు సంబంధం మీరు ఉన్నదనుకుంటే మేము ఆరోపణ చేయకుండే అంటున్నా. మేము అరెస్ట్ చేసుడు ఆమెను అరెస్ట్ చేసుడు అంటే మేము అరెస్ట్ చేయం, చట్టం అరెస్ట్ చేస్తుంది. బీజేపీ నాయకులు ఎలాంటి తప్పు చేసినా బీజేపీ పార్టీలో ఎక్కడ? పోతే ఏ ఇతర పార్టీ నాయకులు నాయకులు తప్పు ఎవరు చేసినా చేసినా అందులో పోతే మాఫీ చెప్పండి. చేస్తారు మా బీజేపీ బీజేపీ నాయకులు. నాయకులు ఎవరు తప్పు వాళ్ళకేమో చేసినా తప్పు మీరు వర్తించండి. చూపించండి. మొన్న ఎక్కడ టీఆర్ఎస్ చేసి? కాంగ్రెస్ నేనేమంటున్నా? మాత్రమే వాస్తవాలు. రైట్. ఇవాళ ఒకటి నేను కవిత ఎమ్మెల్యే కృష్ణారావు తప్పు చేసిండు, కబ్జాలు చేసిండు అని చెప్పేసి ఇట్లా పేపర్ పెట్టి పేపర్ అని కూడా వచ్చింది చూపించింది. ఆన్లైన్ లో. ఇవాళ కవిత భర్త కూడా తప్పు అంటే కబ్జాలు వేసిండని చెప్పేసి ఇవాళ ఎవరు కృష్ణారావు చూపించిండు. అది వాస్తవం. మరి అమిత్ షా కొడుకు ఏడ తప్పు చేసి చూపియండి, ఆధారాలు చూపియండి. ఆధార్ చూపించారు కదా. నేనేమంటున్నా? ఆధారాలు చూపియండి. క్రికెట్ లో ఆధార్ చూపించారు అరే, కదా. ఇట్లా గట్ల మాట్లాడు సీఎం కాదే. సీఎం రమేష్ అన్యాయం చేయలేదు. సీఎం రమేష్ అన్యాయం నీ చేయలేదు. దగ్గర సీఎం రమేష్ దొంగతనం చేయలేదు. అసలు చేయలే. నువ్వు అరే, అట్లా బ్యాంకులో మాట్లాడుతున్నావు. దోచుకోలే. నేను ఒకటి విన్నా. అన్న ఏదైనా కూడా వాషింగ్ పౌడర్ నిర్మా ఉండదు. వాషింగ్ పౌడర్ అందరినీ నిర్మా ఒకలాగా కాదు. చూడాలి. ఎలిగేషన్స్ అన్ని అన్ని ఒకలాగా చూడాలి. బీజేపీ నాయకులు మాత్రం శుద్ధ పూసలు, వాస్తవం ఇతర పార్టీలు ఉంటే- మాత్రం కాదన్నది మాట. వాస్తవం ఉంటే మీరు ఆరోపణ చేయండి. నిజంగా అరే పార్టీలో లేరా అంటే ఎవరో ఒకటి ఉంటాడు. నేనేమంటున్నా అంటే మరి నేనేమంటున్నా అందరు సొంత పూసలు కాదు మరి. నేను- మరి బీజేపీ ఇంత పెద్ద తప్పు చేసి బీజేపీ పార్టీలో పోతే వాళ్ళ బీజేపీలో కేసులు మాఫీ అయిపోయి దీనికి సీఎం రామేష్ గారే చెప్పిండ్రు. ఏమన్నాడు? కేటీఆర్ వచ్చి ఇట్లా అడిగిండు, దీన్ని జైన్ అయిపోతే సీసీ కెమెరా ఫుటేజ్ దీనా అన్నాడు. అన్నారు. అంటే మనకు ఉన్నది అనుబంధం ఉన్నాయి కదా. బంధాల అనుబంధం ఉంది కదా. పాత బంధాలు. పాత బంధాలు ఉన్నాయి కదా. కాబట్టి అది ఆలోచన. రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. తప్పకుండా వ్యక్తిగతంగా బంధాలు ఉంటాయి, అనుబంధాలు. ఇప్పుడు నాకు గంధం రావాలని అంటే వ్యక్తిగతంగా మాట్లాడితే వాళ్ళు రాజకీయ కోణం. ఏమంటున్నా అంటే మనదేమో ఏరియా కోణం. నేను ఒక మాట మనదేమో ఏరియా కోణం. అది రాజకీయ కోణం. మాట్లాడారు నేను చెప్తున్నా. రైట్ రైట్ రైట్. కానీ 100% అయితే వాస్తవం ఉన్నది. అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు చేసిళ్ళు. రేవంత్ రెడ్డి సర్కార్ లో కూడా అదే జరుగుతున్నది. నిజంగా ప్రజలు అన్యాయం అవుతున్నారు, రైట్. ప్రజలు మోసపోతున్నారు. అందుకే మొన్న ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, అది ప్రజల్ని మోసం చేసినటువంటి విజయోత్సవాలు. ప్రజల్ని మేము మోసం ఆ విజయోత్సవాలు ఎంత సక్సెస్ అయినా కూడా మాట్లాడాలి. ఈ రోజు ప్రపంచం చూస్తుంది. రామనాడు ప్లీజ్. మీరు ఒక రూపాయి లేకున్నా ప్రపంచం చూస్తుంది తెలంగాణ. ముస్తఫా గారు ఫైనల్ మీరు చెప్పండి. ఫైనల్ చెప్పండి. మరి ఇప్పుడు వీళ్ళందరూ చేసిన ఎలిగేషన్స్ లో అంటే కవితకు కూడా ఈ